నమస్కారం. ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సమాజంలో మనిషి మోసం చేస్తున్న ఘటనలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. పోలీసులు ఎంత అవగాహన కల్పించినా లక్కీ డ్రా, ఈజీ మనీ, చిట్స్ స్కీమ్స్ తో పేరుతో మోసాలు మాత్రం ఆగటం లేదు. ఈ గనుడు లక్కీ డ్రా పేరుతో చిన్న మొత్తాలతో ప్రారంభించి పెద్ద మొత్తాలు వసూలు చేస్తూ ప్రజలను మోసం చేస్తూ పట్టుపడటం పట్టణంలో కలవరం రేపింది. ఈ గనుడు లక్కీ డ్రా పేరుతో చిన్న మొత్తాలతో ప్రారంభించి పెద్ద మొత్తాలు వసూలు చేస్తూ ప్రజలను మోసం చేస్తూ పట్టుపడటం పట్టణంలో కలకలం రేపింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలో శ్రీలక్ష్మి లక్కీ డ్రా అనే పేరుతో యతలాకుంట గ్రామానికి చెందిన గోపి అనే వ్యక్తి ప్రారంభించాడు. ప్రతి వారం డ్రా తీస్తూ డ్రాలో ఒక వస్తువుని డ్రాలో విజేతకు అందిస్తానని చెప్పి మొదటి వారం కేవలం 20 రూపాయలతో ప్రారంభమైన ప్రతి వారం కొంత పెంచుతూ చివరికి 30వ వారం 300 రూపాయలు చెల్లించేలా స్కీమ్ ఏర్పాటు చేసి ఆ స్కీమ్ లో ఫ్యాన్లు, కుక్కర్లు, కూలర్లు లాంటి వాటిని పెట్టి ప్రజలను ఆకర్షించాడు. దీంతో తక్కువ మొత్తంలోనే ఏదో ఒక వస్తువు వస్తుందనే ఆశతో వందల సంఖ్యలో సభ్యులు చేరారు. సభ్యులు 20 వారాల నుండి డబ్బులు కడుతున్న ఏ ఒక్కరికి కూడా లక్కీ డ్రా తగలకపోవడంతో బాధిత సభ్యులకు అనుమానం కలిగి నిర్వాహకుడిని నిలదీశారు. సరైన సమాధానం చెప్పలేక అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిన నిర్వాహకుడిని బాధితులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో స్థానిక పెద్ద మనుషుల సమక్షంలో బాధిత సభ్యుల నుంచి కట్టించుకున్న సొమ్మును 3 విడతల్లో తిరిగి చెల్లించేలా నిర్వాహకుడు ఒప్పుకోవడంతో వివాదం సర్దుమణిగింది. అందరూ అయిపోయింది. అక్కడికి వచ్చాక క్లోజ్ అయ్యి ఆపేసి ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఉన్నారు అక్కడ దాకా అందరికి తగిలినకి ఇప్పుడు ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాలని ఉంటారు కదా, కొంతమంది ఉంటారు కదా, పర్మిషన్ ఇంటికాడ ఆడోళ్ళు పక్కన వేరే వాళ్ళు అడిగితే ఇక ఇంట్లో మా ఆడోళ్ళు మొదలు పెట్టుకుంటాను. తను మా ఆవిడ వచ్చేసి హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఆమె ఒక డేట్ చెప్పింది, చెప్పమంటే చెప్పాను నేను. ఆమె ఇట్లేదు. ఇప్పుడు వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. నేను ఒక డేట్ చెప్పాక నేను పలానా డేట్ ఇస్తాను చెప్పి నేను చెప్తాను. బిజినెస్ చేసుకున్నా కట్టించుకున్నాను. 10 వరకు 2 కార్డులకి ఇస్తానని చెప్పాను. విషయం అర్థమవుతున్నాను. నేను వదిలేదు ఏంటన్నట్ల 2 కార్డులు కట్టించుకుంటూ వెళ్తాక అని చెప్పేసి అంటున్నాను. ప్రభుత్వం ఇవ్వాల్సిన కరువు భత్యం, డిఏ బకాయిలు, పీఆర్సీ ఊస ఎత్తకుండా వ్యవహరించడం ఉద్యోగుల పట్ల శాపంగా మారిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడో జరిగే యుద్ధానికి ప్రస్తుతం సిపిఎస్ ఉద్యోగస్తులు బలవుతున్నారని, ప్రతి ఉద్యోగి యొక్క ఎన్పిఎస్ ఖాతా నుండి షేర్ మార్కెట్ లో ఉద్యోగుల జీవితాలతో జూదం ఆడుతుందని మండిపడ్డారు. ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ఇప్పటి వరకు పాత పెన్షన్ సాధన గురించి మాట్లాడకపోవడం విచారమని తెలిపారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా న్యాయశాఖ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని టీఎస్ సిపిఎస్ఈయు రాష్ట్ర కార్యదర్శి ముబిన్ అహ్మద్ స్పష్టం చేశారు. న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పోలేపల్లి శ్రీనివాసు ఆధ్వర్యంలో వివిధ శాఖలకు చెందిన ఉద్యోగ ఉపాధ్యాయులు హాజరై పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో రెవెన్యూ, మున్సిపల్, కలెక్టరేటు, వివిధ శాఖల ఉద్యోగస్తులు హాజరయ్యారు. రెవెన్యూ శాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఫిరోజ్, సిపిఎస్ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు నాగముని, టీఆర్టీఎఫ్ గౌరవ అధ్యక్షులు ఆవనూరి రవి, రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్ విఎండి రఫీకు, జిల్లా కోశాధికారి కొప్పుల నాగరాజు, బయ్యారం జిల్లా సిపిఎస్ అధ్యక్షులు రవీందర్, ఉద్యోగస్తులు మరియు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మామిడాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సిద్ధార్థ, సీనియర్ న్యాయవాదులు, వివిధ శాఖల ఉద్యోగస్తులు, ఉద్యోగ సంఘం నాయకులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారు. వచ్చింది. దాని తర్వాత 2013లో చట్టం అయ్యేంత వరకు పాత సమస్యలు ఎవరు మాట్లాడకుండా ఉండడమే మాకు ఒక శాపంగా మారిందని భావిస్తున్నాం. ఈరోజు అన్ని సంఘాల వారు న్యాయశాఖ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మద్దతు తెలుపుతూ వచ్చినందుకు ధన్యవాదాలు. రెండో విషయం ఏంటంటే మాకు వచ్చేటువంటి డిఏ బకాయిలను ఏకకాలంలో చెల్లించాలని మా డిమాండ్. రెండవది టీఆర్సీ విషయానికి వస్తే మనం ఏదో సవితి తల్లి ప్రేమ చూపించుకుంటూ ప్రభుత్వము మేము ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అనేసి కాలయాపన చేయడం అనేటువంటిది శోచనీయం. మాకు రావాల్సినటువంటి బకాయిలను ఏకకాలంలోనే చెల్లించాలి. ఇప్పటివరకు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తున్నట్టుగా మా పట్ల మొండి వైఖరి వ్యవహరిస్తుంది. ఈ ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడి ఉద్యోగుల పట్ల మారిన శాపంగా ఉరితాడుగా బిగించినటువంటి ఈ సిపిఎస్ను రద్దుపరుస్తూ పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని ఈ నిరసన కార్యక్రమం ద్వారా తెలియపరుస్తున్నాం. రెండవది ఈ న్యాయశాఖ అనేటువంటిది మహబాద్ జిల్లా నుంచి ఈరోజు మొదలైంది. ఇది క్రమేణా రాష్ట్ర వ్యాప్తంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మరి ప్రభుత్వం వెంటనే దీని పట్ల సానుకూలంగా స్పందించి వెంటనే మా యొక్క డిమాండ్లను చేయాలని హెచ్చరిస్తున్నాము. రెండవ విషయానికి వస్తే ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఖమ్మం జిల్లాలో
రిటైర్మెంట్ అయినటువంటి వ్యక్తి 26 సంవత్సరాలు సర్వీస్ చేసి 500 రూపాయలు పెన్షన్ తీసుకున్నారంటే కనీసం 500 పెన్షన్ రూపాయలకు కనీసం బీపీ షుగర్ టాబ్లెట్స్ కూడా రాని పరిస్థితి. ఆసరా పెన్షన్ కంటే తక్కువ, వితంతు కంటే తక్కువ, ఒంటరి మహిళ కంటే తక్కువ. ప్రభుత్వాలు అన్ని బంధువులు ఇచ్చుకోండి, ముందు మా ఉద్యోగస్తుల పట్ల మనల్ని పట్టించుకున్న తర్వాత మీరు ఏది ఇచ్చుకున్నా మాకు సంబంధం లేదు. ఐటీ ముక్కు పిండి మనకు ఐటీ అనగానే మార్చి నెల వచ్చేసరికి మన జీతాలు గల్లంతైతే మన కటింగ్లు అన్ని కోతలు బరాబర్ ఉన్నాయి. కానీ మాకు వచ్చేటువంటి ఏ ఒక్కటి కూడా ఏ ప్రయోజనం మాకు లేకుండా చేస్తున్నారు. ఈ సిపిఎస్ ఉరితాడు నుండి మాకు విముక్తి కల్పించి మేనిఫెస్టోలో ఇచ్చినట్టుగా వరంగల్ నడిబొడ్డున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధానాన్ని వెంటనే బాసర పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం సమేతంగా దర్శించుకుంది. నిర్మల్ జిల్లా బాసర క్షేత్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనవడు రేయార్ష్ రెడ్డికి అక్షరాభ్యాసం చేయించారు. సతీమణి గీతారెడ్డితో కలిసి అమ్మవారిని దర్శించుకున్న సీఎం ఆలయ పండితులు సంజీవ్ ఆధ్వర్యంలో వేడుక నిర్వహించారు. ముందుగా ఆలయ ఈవో విజయ్ రామారావు, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. మనవడిని ఒడిలో కూర్చోబెట్టుకుని పలకపై ఓనమాలు దిద్దించారు. చదువుల తల్లికి నిర్వహించిన ప్రత్యేక మహాహారతిలో పాల్గొని మొక్కులు చెల్లించారు. అనంతరం బాసర ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు భూమి పూజ, శంకుస్థాపనలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇన్ఛార్జి మంత్రి జూపల్లి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే రామారావు పటేల్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఏకదైవ యజమానాయుస్తేజో దధాతి. సీఎం పర్యటనకు సిద్ధమవుతున్న బాసర, రేపు జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. నిర్మల్ జిల్లా బాసరలో సీఎం పర్యటన నేపథ్యంలో పట్టణం మొత్తం పండుగ వాతావరణం సంతరించుకుంది. ముఖ్యమంత్రి రాకను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా యంత్రాంగం అన్ని విభాగాల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లను వేగవంతం చేసింది. ప్రతి చిన్న అంశాన్ని పరిగణలోకి తీసుకుంటూ అధికారులు పర్యటన విజయవంతం కావడానికి కృషి చేస్తున్నారు. సీఎం హెలికాప్టర్ దిగేందుకు జ్ఞాన సరస్వతి దేవాలయం సమీపంలో ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాన్ని హెలీప్యాడ్ గా సిద్ధం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణలో ఈ పనులు వేగంగా పూర్తి దశకు చేరుకుంటున్నాయి. అదేవిధంగా ఆలయ పరిసర ప్రాంతాలను శుభ్రపరిచి పూలతో అలంకరించి ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని హోటల్ మారుతి ఇన్ హోటల్లో డీసీసీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావు హాట్ కామెంట్స్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కేవలం ఒక స్థానంలోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిందని తెలిపారు. ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉండటంతో తమకు కాంగ్రెస్ పార్టీ తరపున ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదని పిసిసి అధ్యక్షుడు ఏఐసిసి కార్యదర్శి ముందే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గతంలో పిసిసి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని తెలియజేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ చాలా వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఏడింట కేవలం ఒకే శాసనసభ స్థానం కాంగ్రెस पार्टी की थी. 7 असेंबली सीटों में पार्लियामेंट सेगमेंट में एक ही कांग्रेस के है, बाकी 6 जो है 4 बीजेपी के, 2 टीआरएस पार्टी के है. सब यहाँ पर अपन जन करने का है, बहुत जन करने का है. हमको जितना सपोर्ट मिलना चाहिए ऊपर से हमको उतना सपोर्ट नहीं मिल रहे. मैं पीसीसी प्रेसिडेंट साहब को भी गांधी भवन में भी ये बात कहा हूँ और यहाँ के लोकल एमएलए को भी अपने more than half a dozen ministers are supporting the local BJP MLAs. This is very sad to inform you, sad to say you. वो किसी साथ हम कह रहे हैं. और बात साहब, ये हमारे पार्लियामेंट सेगमेंट में एक ही कांग्रेस के एमएलए, उसके साथ में जो है हमारे बाजू में निजामाबाद में more than 5 कारपोरेशन चेयरमैन दिए. करीमनगर में 3 मिनिस्टर्स है और कुछ कारपोरेशन चेयरमैन है. मगर जहां हमारे इतना वीक डिस्ट्रिक्ट है, वीक पार्लियामेंट सेगमेंट है, वहां पर एक भी कारपोरेशन चेयरमैन होंगे, कुछ पार्टी के पोजीशन किसी को भी ये पार्लियामेंट सेगमेंट में नहीं दिए. फ्यूचर में वो अकामडेट करना बोल के भविष्यत्తులో రకంగా చేసి పార్టీని అనాథ చేయకండి, పార్టీని కాపాడండి, పార్టీని బలోపేతం చేయండి అని చెప్పి గౌరవ అధ్యక్షుల వారితో మిగతా పెద్దలతో నేను కోరుతా ఉన్నాను. ఇవాళ నిర్మల్ శాసనసభ నియోజకవర్గంలో దాదాపు 128 సర్పంచ్ స్థానాల్లో 71కి పైగా సర్పంచ్ స్థానాలు గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో
అట్లాగే 42 కౌన్సిల్ స్థానాలు ఉంటే నిర్మల్ పట్టణంలో 24 స్థానాలను గెలిపించుకున్నాము. అందరినీ కలుపుకొని ఏకమత్యంతో మరి విజయాన్ని సాధించామని చెప్పి ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుల వారితో నేను మనవి చేస్తూ రాబోయే రోజుల్లో కూడా మరి గట్టిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని కాపాడతాం. ఆ దిశగా మాకు బలాన్ని ఇవ్వండి, మాకు చేయూతనివ్వండి, మాకు సహకారాన్ని ఇవ్వండి అని చెప్పి పిసిసి అధ్యక్షుల వారితో మిగతా నాయకత్వంతో కోరుతూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు నాకు శక్తి వంచన లేకుండా నాకు ఇచ్చినటువంటి దాదాపు 2 సంవత్సరాల పదవి కాలంలో నేను పనిచేయడం జరిగింది. నేను పనిచేసిన క్రమంలో ఆనాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా నన్ను ఆగస్టులో నియమిస్తే వారు ఏమన్నారు, ఆ రోజు ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి జిల్లా కార్యవర్గం వేయడం కుదరదు, వద్దు ఆపండి అన్నారు. ఆ తర్వాత మహేష్ అన్న మరి నూతన అధ్యక్షుడు వస్తున్నారు అని ఆపినారు. నూతన అధ్యక్షుడు గారు వచ్చినాక మా నుంచి కమిటీలు తీసుకున్నారు. కానీ ఏఐసిసి ఆదేశాల ప్రకారం మరి కాలయాపన జరిగి ఈ మధ్యనే అధ్యక్షుడితో సహా మరి కార్యవర్గాన్ని నూతనంగా ప్రకటించడం జరిగింది. అంటే మేము కార్యవర్గం లేకుండానే మా జిల్లా అధ్యక్ష పదవి కాలం ముగిసిపోయిందని చెప్పి ఈ సందర్భంగా మీతో మనవి చేస్తూ మరి రాబోయే రోజుల్లో మీరు మేము మనమందరం కలిసికట్టుగా గట్టిగా పనిచేసి ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విజయ పతాకాన్ని ఎగరవేసే విధంగా మనమంతా కృషి చేయాలని మరి కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో ఉన్నటువంటి ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా అవసరం వచ్చినా వేదిక మీద ఉన్నా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఎల్లవేళలా మీకు అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా ఎప్పుడు అవసరం వచ్చినా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీ అవసరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.